పెట్టాల్సిన పనుల ఆ పక్కన దివాకర్ రెడ్డి తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి. గవర్నమెంట్ ల్యాండు వాళ్ళ వాళ్ళ డ్రైవర్ పెడుతాను వాళ్ళ పిఏ పెడుతాను అలాట్మెంట్ చేయించుకున్నాడు అని చెప్పి, ఎందుకంటే ఉత్తరంగా వచ్చే ల్యాండ్ కదా అని చెప్పి. నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు, 1 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్ ల్యాండ్. రైతులను సంతోషపెడుతూ రైతులకు ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొన్నాం. అది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీళ్ళు అంటాడు. అవునయ్యా, సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దానికి నీళ్ళు ఇవ్వరాయా? ప్రభుత్వం డ్యూటీ కాదా అది? ఆడ కాలనీ కడతారు, ఆడ కాలనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ పనిచేసే వాళ్ళు అక్కడే కాపురం పెడతారు, ఆ కాపురం పెట్టే వాళ్ళు తాగేదానికి నీళ్ళిరా? స్నానాలు గినాలు చేసుకునే నీళ్ళిరా? సిమెంట్ ఈజ్ నాట్ ఎ గజ్లర్. నీళ్ళేం తాగదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడు. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతాయి కొద్దో గొప్ప. నిజం చెప్పాలని అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం పెద్ద నీళ్ళు తాగేటి ఉన్నాడు. కాలనీలో ఉన్న వాళ్ళకు తాగేదానికి ఇతర అవసరాలకు సంబంధించిన నీళ్లు మాత్రమే వాడతారు. ఆ మేరకు నీళ్ళ రిక్వైర్మెంట్ ఏ ఫ్యాక్టరీ ఎవడు పెట్టినా కానీ అసలు ప్రభుత్వ డ్యూటీని అది. వాళ్ళకి కరెంట్ ఇవ్వడము, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అది ప్రభుత్వ డ్యూటీ, ఎనీ డ్యూటీ. దానికి ఏదో దాని నీళ్ళ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో ఏదో చెప్తాడు. ఇంకొకటి అంటాడు, మైనింగ్ లీజ్ 50 ఏళ్ళకి తీసుకున్నాడు. అయ్యా, నువ్వు ఎట్ట మంత్రి అయినావో నాకు తెలియదు, నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు. ఎందుకనంటే 2010 నువ్వు పొల్యూషన్ అండ్ ఎన్వైరన్మెంట్కు నువ్వు మంత్రివి. there is MMDR Act, Mines and Minerals Development and Regulation Act, which has been amended in 2015. 2015లో there is an amendment. ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్ ఇది. ఆల్ ది మినరల్స్ యాక్ట్ ఏం చెప్తుంది? నా పేపర్ ఉందా మీ దగ్గర? ఇది యాక్ట్ 2015లో అమెండ్మెంట్ యాక్ట్. డీమ్డ్ 50 years అది అందరికీ, ఎవరికైనా. All mining leases granted before the commencement of the Mines and Minerals Development and Regulation Amendment Act 2015 shall be deemed to have been granted for a period of 50 years. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పనిచేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. ఇన్ఫ్యాక్ట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనింగ్ లీజ్ను క్యాన్సిల్ చేస్తూ నాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తే కోర్టుకు పోయినా. 2014లో నేను కోర్టుకు పోతే 2015లో నాకు కోర్టు స్టే ఇచ్చింది నా తరపున. 2019లో కోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది నాకు అనుకూలంగా. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు, ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయండి అని. అసలు పరిశ్రమలు రావాలని ఎవడైనా తాపత్రయపడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిశ్రమలు రాకూడదు అని చెప్పి వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడేమో జిందాల్ కడపలో సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు. ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వానినో గిత్వానినో ఎవరినో తీసుకొచ్చినారు ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు, ఈయన మీద దొంగ కేసులు పెట్టి ఆమె హ్యాబిచువల్ అఫెండర్. ఆమె పేరుతో దొంగ కేసులు
ఈయన మీద పెట్టించి ఈయన బెదరు కొట్టించి ఈయన రాకుండా చేస్తున్నారు. మరోవైపున ఆర్సిలర్ మిట్టర్ అనకాపల్లికి వచ్చిందని చెప్పి తప్పుడు వార్తలు. అక్కడేమో ఒరిస్సా మంత్రి చంద్రబాబు నాయుడును లోకేష్ను తిడుతూ ఆయన అక్కడి నుంచి స్టేట్మెంటు, ఆర్సిలర్ మిట్టర్ మా ఒరిస్సాలోనే ఉంది, వాళ్ళు పనులు మొదలుపెట్టారు, 24 మిలియన్ టన్నులు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడుతున్నారు, 1,04,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంటు. ఎవడైనా ఎన్ని లక్షల కోట్లు పెట్టగలుగుతాడు ఎవడైనా కూడా. ఒరిస్సాలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడతా ఉన్నాడు, ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. 24 మిలియన్ టన్నులు, 1,04,000 కోట్లు. ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి స్టేట్మెంట్. ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆడగట్టతారా? ఆడ ఆల్రెడీ మొదలైన ప్లాంట్ అక్కడి నుంచి ఆపేసి ఇక్కడికి వస్తాడా? ఇక్కడ 1,61,000 కోట్లు అంట. మళ్ళా అంటే చెప్పడానికైనా అర్థం ఉండాలా, వక్రీకరణకైనా అర్థం ఉండాలా. మైక్రోసాఫ్ట్ వస్తుంది, బిల్ గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పించేసిన, మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వస్తూ ఉంది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నాను. ఏది మాటలు ఇవన్నీ? ఇంత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పి వీడియోలోకి వచ్చి తను చెప్తే తప్ప పోలీసులు స్పందించని తీరు. వాళ్ళ ఆయన చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దదైతా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేయాలి? కనీసం జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతూ ఆ పాప నాన్నకు క్షమాపణ చెబుతూ తప్పయిందని చెప్పి బాధితురాలకు తోడుగా ఉంటూ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏం చేస్తారు? దీన్ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హడావిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తారు, వాళ్ళ నాయన్ను పోలీసులు భయపడిచ్చి బెదిరించి పక్కకు తీసుకొని పోతారు. వాళ్ళ నాన్న ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళీ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళీ వ్యత్యాసం చూపిస్తారు. బలవంతంగా వాళ్ళతో కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తారు. ఒక 10th క్లాస్ పాప రోడ్డు మీద పోతూ ఉంటే మాస్కులు వేసుకొని రావడం ఏంది? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటివన్నీ కూడా ఇదే కాకినాడ రూరల్, ఇదే డిప్యూటీ సీఎం, మళ్ళా ఇదే డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అనుచరుల మీద సాక్షాత్తు కాకినాడ రూరల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పక్కలోకి వస్తావా అంటూ నన్ను అడిగినారు అని అఫీషియల్గా వైరల్ అయింది స్టేట్మెంట్. నిజంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తూ సమాజంలో ఉన్న మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలెడితే సమాజ స్పృహ ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా నిలదీస్తూ ప్రశ్నిస్తే ఏం జరుగుతోంది ఈరోజు రాష్ట్రంలో? ప్రశ్నించే స్వరం వినపడితే చాలు ఏకంగా ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్స్, సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ప్రశ్నిస్తూ అయ్యా చంద్రబాబు గారు, అయ్యా మీ ప్రభుత్వం
ఎన్నికలప్పుడు ఏమని చెప్పింది, ఏమైనా సూపర్ 6లు, ఏమైనా సూపర్ 7లు అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, గట్టిగా ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్స్. విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయింది అని చెప్పి దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు. వరద సహాయం పేరుతో కోట్ల రూపాయలు మింగేసే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కోటి చిల్లర మందికి, 1,50,00,000 మందికి ఫుడ్ మీద 534 కోట్ల రూపాయలు. క్యాండిళ్ళు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లు. అది నీళ్ళు ఉన్నాయి, ఎవరికి పోయినాయి, ఎక్కడ ఎవరు పోయినారో అందరికీ తెలుసు. ఎవరికి కరెంట్ ఇచ్చినారో అందరికీ తెలుసు. ఎవరికి కరెంట్ ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలుసు. 23 కోట్లు. ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్లు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటే దానిని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షను. ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఇప్పుడు రేట్లు చూస్తే రెట్టింపయ్యాయి. ఎవరు జోబిల్లోకి ఇది పోతా ఉంది అని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. రేట్లు తగ్గిస్తామని చెప్పి మద్యం మీద